హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర కూర్చొని ఆధార్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చాలా ఈజీగా ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెర్చ్ బార్లో UIDAI అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్నాక కింద మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో UIDAI అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీకు ఇష్టమైన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతుంది. మీకు కావాల్సిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేస్తాను. మీకు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, దాన్ని రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకోండి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. వీటన్నిటి గురించి నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీంట్లో కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసేసుకుంటే చూడండి, డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొక పేజీ మీకు ఓపెన్ అవుతుంది. కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ ఆధార్ అని. దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద ప్రెస్ చేయండి. సెండ్ ఓటీపీ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసుకొని వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్ అని వస్తుంది. మీకు పీడిఎఫ్ కూడా ఓపెన్ చేయమని అడుగుతుంది. ఒకవేళ పీడిఎఫ్ ఓపెన్ చేయమని అడగకుండా ఈ విధంగా ఉంటే మీరు ఏం చేస్తారంటే చూడండి, పేజీలో పైన మీకు ఇక్కడ 3 లైన్స్, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా, 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో డౌన్లోడ్స్ అని కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. డౌన్లోడ్స్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా పైన మీకు ఈ ఆధార్ అని కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ మీద ప్రెస్ చేసేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రతి ఆధార్ కార్డుకి ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది మీకు సంబంధించిన పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసుకొని ఓకే మీద ప్రెస్ చేస్తే మీకు ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోద్ది అన్నట్టు. ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.